జీవితంలో సాగనిస్తే ఏ గొడవ ఉండదు. మనం దాంతో చెర్లాట మొదలెట్టామనుకోండి, అప్పుడు వస్తాయి ఆపదలు. కిందనున్న మట్టి అంతా పైన పోసాడు, పైన గట్లన్నీ కిందకి తీశాడు, కింద తొండం పెట్టి పైకి లాగి, ఇదంతా చేయమని ఎవరు చెప్పారండి కుక్క నీళ్లు తాగడానికి? ఈయన ఈ లోపలవన్నీ గట్లన్నీ కింద కూల్చేసి మట్టి అంతా పైకి తీసేయడం వల్ల ఏమైంది, ఆ మూలలో ఉన్న మొసలికి కథలకి వచ్చింది. ఇది మామూలు చెరువులో ఉంటే అది లేచేది కదా, అది అక్కడే ఉండేది. ఈ మొత్తం కెలికలం చేసి పాడు చేసేసరికి ఆ మొసలికి మెలకు వచ్చింది, ఇదేదో వచ్చింది అని పట్టుకుంది. అయిందా మరి? అదే తాపత్రయం అంటే. జీవితాన్ని ఎప్పుడు కెలక్కూడదు, జీవితాన్ని చిలకాలి, కెలక్కూడదు. పెరుగు చిలికినట్టుగా జీవితాన్ని చిలకాలి. చిలికితే అమృతం వస్తుంది, కెలికితే దుర్గంధం వస్తుంది. మనం జీవితాన్ని కెలుకుతాం, అనవసరంగా చిలకం. మనం చిలకడం అంటే దాని సారాన్ని గ్రహించడం, కెలకడం అంటే పని లేక వేలెట్టడం. ఎందులో మనం కల్పించుకోవాలి, ఎందులో కల్పించకూడదు, ఎక్కడ జీవితాన్ని నుంచి పక్కకి వెళ్ళిపోవాలి, ఎక్కడ ప్రవేశించాలో నిర్ణయించుకోవాలి.